హాయ్ అండి. 42 సైజు బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కటింగ్. ఆ కటింగ్ ఎలా చేయాలి అనేది ఆది బ్లౌజ్తో తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని ఈ విధంగా క్రాస్ ఉంటే అది ఏమన్నా ఉంటే ఇలా చూసుకోండి. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని ఈ భాగంలో ఇలా సమానంగా ఉండేలా పెట్టుకుంటే మనకి ఇది స్ట్రైట్గా వస్తుంది. ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని తర్వాత సెకండ్ లైను పావించు ఇలా ఉండేలా చూసుకుని ఇక్కడ సమానంగా ఉండాలి. సమానంగా ఉండేలా అలా చూసుకుంటూ ఈ విధంగా లైన్ సెకండ్ లైన్ కూడా డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ హైట్ని చూసుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ హైట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ హైట్ని చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్లో డాట్ దగ్గర నుండి ఈ డాట్ దగ్గర నుండి ఈ సోలార్ జాయింట్ ఉంటుంది కదా, ఈ సోలార్ జాయింట్కి స్ట్రైట్గా ఇలా పట్టుకుని ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 16 అంగుళాలు వచ్చింది. ఇలా 16 అంగుళాలని తీసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. 16 అంగుళాలకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి, అంటే మనకి ఖర్చు అంటే మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఫోల్డింగ్ నడుం భాగంలో ఇక్కడ లైనింగ్ పీస్ని అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఇక్కడ సోలార్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఈ 1/2 ఇంచ్కి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే 17 అంగుళాలు. ఇలా మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చి 17 అంగుళాలు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ స్ట్రైట్గా మనం ఇక్కడ కూడా అదే విధంగా చూసుకోవాలి. చివరి భాగంలో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ లైన్ డ్రా చేసేటప్పుడు మనకి ఈ భాగంలో కూడా సమానంగా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ ఎక్కడి నుంచి అయితే చూసామో అదే భాగాన్ని ఇక్కడ కూడా అదే విధంగా ఇలా చూసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఇది 42 అంగుళాలు చెస్ట్ లూజ్ గల వాళ్ళకి సోలర్ వచ్చి మనకి 6 అంగుళాలు సోలర్ ఫుల్ సోలర్ వచ్చి 6 అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత 3 అంగుళాలకి సోలర్కి, ఈ 3 అంగుళాలు నెక్కి, ఇలా 3 అంగుళాలు నెక్ ఉండాలి. ఓకేనా? నెక్ డీప్ ఎంత ఉండాలంటే నెక్ డీప్ మనం ఎలా తీసుకోవాలి అంటే మిడిల్లో మనం ఈ భాగంలోని మనకి నెక్ కింద భాగం ఉంటుంది కదా, ఎప్పుడు కూడా కొత్తవారు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మన బ్లౌజ్ ఈ విధంగా చూసుకుని బ్లౌజ్ని ఇలా చూసుకుని ఇక్కడ మధ్య భాగంలో నెక్ భాగం ఉంటుంది కదా, ఈ భాగాన్ని మనం ఇలా సమానంగా ఇక్కడ మిడిల్లో ఇలా పట్టుకుని ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఎంతైతే పొడవు వచ్చిందో ఆ భాగాన్ని చూసుకోండి. ఇక్కడ 6 అంగుళాలు. ఈ 6 అంగుళాలకి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా 6 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ 6 అంగుళాలు పెట్టుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా పై లైను ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలాగా. తర్వాత చెస్ట్ లూజ్ చూసుకుందాం. చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పట్టి దగ్గర ఉక్సుల భాగం దగ్గర నుండి ఇలా ఇక్కడ సంక జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ కుట్టు వరకు చూసుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి ఇలాగా మనం చూసుకుంటూ కొలుసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ దగ్గరికి 10.5కి 2 గీతలు ఎక్స్ట్రా ఉంది. ఈ లూజు చెస్ట్ లూజ్ వచ్చి మనకి 10.5కి 2 గీతలు ఎక్స్ట్రా ఉంది. అదే విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత 2 అంగుళాలు ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఈ విధంగా 2 అంగుళాలు ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుం భాగంలో నడుం లూజ్ చూసుకుందాం. నడుం లూజ్ ఎప్పుడు కూడా ఏ సైజు బ్లౌజ్ వారికైనా ఇక్కడ తాళ్ళు పట్టి ఉంటుంది కదా, తాళ్ళు పట్టి దగ్గర ఈ తాడు ఉంటుంది కదా, తాడు దగ్గర నుండి ఇలా పట్టుకొని ఇలా కొలుసుకోవాలి. బ్లౌజ్ మొత్తం అంతా ఈ విధంగా స్ట్రైట్గా 34.5కి ఇక్కడ ఒక గీత ఎక్స్ట్రా ఉంది, అంటే ఇంతవరకు పట్టుకోండి. ఈ విధంగా పట్టుకొని ఈ టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఈ భాగాన్ని ఇలా సమానంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలు ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు సెంటర్ మనకి కింద భాగంలో నడుం ఉంది కదా, నడుం భాగం దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకున్న భాగాన్ని ఇలా పెట్టి ఇలా మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ నడుం భాగంలో బ్యాక్ పార్ట్లో ఇక్కడ మనకు సోలర్ తినంగా డాట్ ఉంటుంది కదా, ఆ డాట్కి అన్నమాట 2 ఇంచెస్ ఖర్చుకి
ఇలా 2 ఇంచెస్ ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ భాగాలని ఈ రెండింటిని ఇలా కలుపుకోండి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందో మనం చూసుకుందాం. చంక డౌన్ ఎప్పుడు కూడా ఇలా పెట్టుకొని మనం ఈజీగా చంక డౌన్ మనవి బ్లౌజ్ ఆది బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. బ్లౌజ్ని సమానంగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చంక డౌన్కి మనకి ఇలా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ ఉంది కదా ఈ భాగం, ఇది మామూలుగా మనకి జాయింట్ కుట్టు, దానికి 1/2 ఇంచు పైకి ఖర్చు ఉంటుంది కదా, ఆ భాగం దగ్గరికి ఇలా స్కేల్ పెట్టుకోండి. ఇలా సమానంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఖర్చుకుంటుంది కదా, ఆ ఖర్చు భాగం వదిలేసుకొని చూసుకోండి. ఇలా 6.5 ఇలా చంక డౌన్ వచ్చి 6.5. ఇప్పుడు చంక డౌన్ 6.5కి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అందుకని మనం ఇక్కడ ఖర్చుకి ఇలా ఖర్చు బాగా వదులుకొని 6.5 డౌను పెట్టుకుందాం. ఇలా 6.5కి ఇలా మార్కింగ్ పెట్టుకుందాం. తర్వాత ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనం ఇది కరెక్ట్గా లైన్ వచ్చింది లేనిది అనేది ఇక్కడ కింద నుంచి ఇలా చూసుకోండి. 9.5 అదే 9.5 ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు సమానంగా వచ్చింది. ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ 6 పెట్టుకున్నాం కదా, అదే 6 అంగుళాలు ఇక్కడ కూడా చూసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఈ భాగాలు రెండింటిని ఇలా కలపండి. ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాగైతే తీసామో అదే భాగం ఇక్కడ ఉండాలి. ఇక్కడ చంక డౌన్ ఎంత తీసామో అదే డౌన్ ఇక్కడ మనకు స్ట్రైట్గా లైన్ రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో అదే అంతా అక్కడ ఉండాలి. అలా చూసుకోండి. ఓకేనా? తర్వాత ఈ భాగాల్ని ఇక్కడ 3 అంగుళాలు తీసుకున్నాం కదా, ఇక్కడ 3 అంగుళాలకి కొంచెం 2 గీతలకి మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది కొంచెం మనం ఆల్రెడీ నెక్ 3 అంగుళాలే కదా, ఆ భాగాన్ని మనం కొంచెం 2 గీతలు ఎక్స్ట్రా పెడితే నెక్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కలపండి. ఓకేనా? ఇలా కలిపిన తర్వాత ఇలా కరువు స్కేల్తో మనం నెక్ రౌండ్ ఇలా ఈ విధంగా తీసుకుందాం. ఇలా నెక్ రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు చంక డౌన్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా ఈ విధంగా చంకలో రౌండ్కి కరువు స్కేల్ని ఈ విధంగా పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు మాకు కొత్తవారు అన్నవారైతే కరువు స్కేల్ లేదు అన్నవారైతే ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. ఈ విధంగా చూసుకుని 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ భాగం ఎంతైతే ఉందో ఇలా మన సోలర్ జాయింట్ స్పై దగ్గర నుండి ఇలా ఎంతైతే ఉందో ఆ భాగాన్ని సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఇలా పాయింట్ పెట్టండి. తర్వాత ఈ భాగాలని ఇలా లైట్గా కలుపుకుంటూ ఇలా కలపాలి. అప్పుడు మనకి చంక రౌండ్ ఈజీగా వస్తుంది. ఏ సైజు బ్లౌజ్కైనా ఇక్కడ ఉండవలసింది 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏ సైజు అయితే ఉందో ఆ చంక డౌన్ ఆ భాగాన్ని సగ భాగానికి చేసుకుని అలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనండి? ఇది మనకి బ్యాక్ పార్ట్లో కొలతలు. ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఈ భాగం మనకి ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి సగ భాగానికి ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ 10 అంగుళాలు వచ్చింది అంటే 5 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో డాట్కి అనమాట ఇలా పెట్టుకోండి. ఈ భాగం కరెక్ట్గా మనకి ఇందులో సెంటర్ వస్తుందన్నమాట. కరెక్ట్గా ఈ భాగం ఓకేనా? సోలర్ దగ్గర సెంటర్లో ఉంటేనే మనకి నడుం బ్యాక్ పార్ట్లో డాట్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా డాట్ పొడవు వచ్చి 4 అంగుళాలు ఉండేలా చూసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఉండేలా చూసుకొని ఇలా క్రాస్గా ఈ భాగంలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం 2 భాగాలని సమానంగా పెట్టుకుని ఇవి కదిలిపోకుండా ఉండేలా చూసుకుని ఇలా నేను లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని కలిపి కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ భాగాన్ని రెండింటిని ఇలా మధ్యలో కూడా నెక్ రౌండ్ 2 ఒకేసారి కటింగ్ చేసుకుని మనం నీట్గా పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా పాదమంచు ఖర్చు పెట్టుకుని స్టిచ్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకి ఈ ఖర్చు సరిపోతుంది. ఈ సైజు వరకు ఇలా సరిపోతుంది.
ఇక్కడ మిడిల్లో ఇలా కటింగ్ ఇచ్చుకోండి. ఈ భాగంలో ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ కటింగ్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ఈ మార్కింగ్, ఇక్కడ మనకు చంక దగ్గర చంక జాయింట్ చేసిన తర్వాత బ్లౌజు వేసుకున్న తర్వాత ఈ విధంగా ముడతలు రాకుండా ఉండాలంటే చూడండి, ఈ ముడతలు వచ్చినాయి కదా, ఈ రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ 1/2 ఇంచు పైకి చంక దగ్గర కాకుండా కింద భాగంలో ఇలా 1/2 ఇంచు పైకి ఇలా ఉండేలా పెట్టుకుని ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ మనకి 1/2 ఇంచు తీసుకున్నాం కదా, ఈ భాగం నుండి ఇలా క్రాస్గా పెట్టుకోండి. ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా లైన్ కలుపుకోండి. ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలా లైట్గా క్రాస్ తీసుకోండి. ఇలా ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.